అమ్మ తత్వమును ఆలపింతుము, ఆలకించరండి. అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. రావూరి లక్ష్మీ నరసింహం గారి పెద్ద కుమార్తె, నూరి ఆదిశేషయ్య గారి భార్య శ్రీమతి నూరి రమాకుమారి గారితో అమ్మతో మా అనుభవాల శీర్షికన వారి అనుభవాలు తెలుసుకునేందుకు గాను ఈరోజు వారిని కలిశాం. ముందుగా వారి గురించి, వారి కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకుందాం. నమస్కారం రమాకుమారి గారు. నమస్కారం. మా నాన్నగారి పేరు రావూరి నరసింహమూర్తి గారు, మా అమ్మగారి పేరు స్వరాజ్యలక్ష్మి. మాది చెరుకూరు. మేము 4 పిల్లలం. నేను రావూరి నరసింహమూర్తి గారి పెద్దమ్మాయి. నాకు రావూరి ప్రసాదు, రావూరి లక్ష్మీనారాయణ, వాణి అని 3 నా తర్వాత వాడిసారి మేము పుట్టింటికి వెళుతున్నాగా బడుచుకుంటూ వెళ్ళినప్పుడు దోవలో రేటూరు దగ్గర మేము ఏడుస్తున్నాం. నడుచుకుంటూ వెళ్ళేప్పుడు మాకు అలసట వచ్చి ఆకలేసి ఏడుస్తున్నాం. వయసు ఎంత ఉంటుంది? అప్పుడు 9, నా వయసు 9 సంవత్సరాలు. 1959. 9 సంవత్సరాలప్పుడు ఒక రైతు అటు పోతే ఎందుకు మా పిల్లలు ఏడుస్తారంటే ఆకలి ఏడుస్తున్నారని మా అమ్మ చెప్పారు. చెప్తే అట్లా ఏడిపించుకుంటే ఎందుకు తీసుకెళ్తావు, జిల్లెమ్మూళ్ళో అమ్మగారు ఉన్నారు, ఆమె దగ్గరికి వెళితే అక్కడ అన్నం పెడతారు, అన్నం పెట్టి పిల్లల్ని తీసుకెళ్ళి కానీ అట్లా నీరసంతో తీసుకెళ్ళదు పిల్లలని ఆ రైతు చెప్పాడు. అప్పుడు జిల్లెమ్మూడి మమ్మల్ని తీసుకెళ్ళింది. అమ్మ దర్శనం చేసుకుంటే అప్పుడు చిన్న వయసు కాబట్టి మాకు ఫలానా అని తెలియదు. అమ్మగారిని చూసాం కానీ పెద్ద ప్రత్యేకించి మాకు తెలిసే వయసు కదా ఆ వయసు. అమ్మ దర్శనం చేసుకుని అన్నం తిని ఆ మధ్యాహ్నం నుంచి భర్తిపూడి వెళ్ళినాం. మీరు అమ్మని మొట్టమొదటిసారి చూసినప్పుడు అమ్మ ఇప్పుడు ఎక్కడున్నారు మీకు తెలిసి? హైమాలం వెనక వైపు ఉన్న పూరిపాకలో ఉండేవాళ్ళు అమ్మ. మీరు భోజనం చేసి వెంటనే వెళ్ళిపోయినారు? భోజనం చేసి వెంటనే వెళ్ళిపోయినాం. తర్వాత మీరు 9 ఏళ్ల తర్వాత మీరు మళ్ళీ ఎప్పుడు అమ్మని దర్శించారు? మా నాన్నగారు నాటకాలు వేస్తుండేవాళ్ళు, డ్రామాలు నాటకాలు వేస్తుండేవాళ్ళు. దాంట్లో మట్లపూడి వెళ్ళారు కొంతమంది బృందంతో, నాటకాలు వేసి వాడుతూ. వస్తుండగా జిల్లెమూడిలో లారీలతో చింతకాయలు వస్తున్నప్పుడు ఆ చింతకాయలు జిల్లెమూడి వెళుతున్నాయి. జిల్లెమూడిలో అమ్మగారిని ఒక ఆవిడ ఉన్నారని చెప్పి అందరూ చెప్పుకుంటే ఆ లారీల్లో మా నాన్న కూడా వచ్చారు. ఆ చింతకాయలు దీంట్లో, ఆ చింతకాయల లారీలో వచ్చినప్పుడు అప్పుడు అమ్మని దర్శించుకుని మా నాన్నకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. అయితే మా నాన్న అమ్మ చూడంగానే కృష్ణుడే కనిపించినట్టుగా కళ్ళంబడి నీళ్ళు వచ్చి అమ్మ పాదాల మీద వెంబడి వాలిపోయినారు. అప్పుడు ఆ చింతకాయలు తొక్కేసేసి అయిన తర్వాత అప్పుడు చెరుకు తిరిగి వచ్చారు మా నాన్న. అప్పుడు ఫలానా చోట అమ్మ ఉంది, నాకు ఇట్లా అనుభవం అయింది, అమ్మని చూడంగానే నాకు కృష్ణుడే కనపడ్డాడు అని చెప్పి మమ్మల్ని మళ్ళీ ఇంకోసారి సుమారు 60వ సంవత్సరంలో తీసుకెళ్లారు. అందరం కలిసి మా అమ్మ, మా నాన్న, మా కుటుంబం మొత్తం కలిసి వెళ్ళాం. సో అక్కడ ఆ రోజుల్లో అమ్మని రెండోసారి దర్శించినప్పుడు తల్లిదండ్రులతో బహుశా దర్శించుంటారు. ఆ దర్శిస్తూ ఉన్నప్పుడు అక్కడి వాతావరణం పరిస్థితులు ఎట్లా ఉండేవి? ఇప్పుడు అందరిలోనే బిల్డింగ్ కానీ అన్నపూర్ణాల బిల్డింగ్ కానీ ఇవన్నీ కట్టి ఉన్నాయా? వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తుండేవారు? మీరు ఏదైనా అక్కడ కార్యక్రమాల్లో వాటిల్లో ఏదైనా పాల్గొంటూ ఉండేవాళ్ళ? ఏం చేస్తుండేవారు మీ తల్లిదండ్రులు వాళ్ళు? ఇట్లా 60వ సంవత్సరంలో వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో జిల్లెమూడి రావటం, మేము చిన్న పిల్లలు చదువుకుంటున్నప్పుడు రావటం, సెలవుల్లో మా అమ్మ మా నాన్న జిల్లెమూడిలో ఉండటం. మా నాయనమ్మ గారు మమ్మల్ని మా చదువు విషయం మా అమ్మగారు చూస్తుండేవాళ్ళు. ఆవిడ చూసేటప్పుడు తర్వాత మధ్యలో వస్తుండేవాళ్ళం. మా అమ్మ మా నాన్నగారు జిల్లెమూడిలోనే ఎక్కువగా ఉంటూ ఉండేవాళ్ళు. అప్పటికి డాబా అన్నపూర్ణాలయం కడుతున్నారు. ఆ పక్క ఇప్పుడు అమ్మ నివసించే డాబా కింద పునాదులు లేస్తున్నాయి. ఎప్పుడు వరదలు వచ్చినా మునిగిపోతూ ఉండేవి. అప్పుడు కూలి వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అమ్మదే దర్శనం చేసుకోవడానికి వచ్చిన జనాలే. వాళ్ళతో పాటు మేము కూడా ఉండి వాళ్ళు ఏ పనులు చేస్తుంటే బేల్దారి పనులు కానీ కూలీలు తక్కువ ఉండేవాళ్ళు కాబట్టి బేల్దారి పనులు, వరి పనులు, ఏదైనా సరే అక్కడ ఉండే పనులు మొత్తం మన పనిగా చేసుకుని మన ఇంటి పనిగా అందరం కలిసి చేస్తుండేవాళ్ళం చిన్నప్పుడు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది మన పని అని వాళ్ళకి అలవాటు ఉన్నా లేకపోయినా చేస్తుండేవారు. దాదాపుగా పెద్దగా కూలీలకు పెట్టి చేయించకుండా అందరం సేవాభావంతో చేయాలనే భావంతో చేసేవాళ్ళు. అప్పుడు మీ వయసు 9-10 సంవత్సరాలు ఉన్నారు. ఏ పనులు చేస్తుండేవారు మీ నాన్నగారు మిగతా వాళ్ళతో పాటు? మీ నాన్న అమ్మగారు వాళ్ళందరూ మాకు చేతని చిన్న పనులు, ఇటుకలు మొయ్యటం, ఒక్కొక్క ఇటుక మొయ్యటం,
మీరు మోయటం సరే, మీ మా తల్లిదండ్రులు తల్లిదండ్రులు మామూలుగా బేదారు పనులు ఆ సున్నం బట్టీలు చేస్తే బట్టీలకు వెళ్ళేవాళ్ళు. అమ్మ అమ్మ బట్టలు మా అమ్మగారు ఉతుకుతూ ఉండేవాళ్ళు. నాకు బాగా గుర్తు చిన్న వయసులో. అమ్మ బట్టలు మా అమ్మగారే ఉతుకుతుండే, చెరుకు తీసుకెళ్ళి మా అమ్మగారు ఉతుకుతుండేవాళ్ళు. ఓహో. మా నాన్నగారు మిగిలిన పనులు ఏదైనా అక్కడ పొలాల పనులు ఇంకా మిగిలిన ఏమైనా సరే ఏ పనులు ఉంటే ఆ పనులు చేస్తుండేవాళ్ళు. అన్నిట్లో ఇది మనది అని చెప్పి అన్ని ప్రతి పని మనది అన్నట్టుగా చేస్తుండేవాళ్ళు. అంటే మిగతా వాళ్ళందరితో కలిపి మీ తల్లిదండ్రులు కూడా చేస్తుండేవారు. చిన్నపిల్లలు కాబట్టి మీరు సెలవులకు వచ్చినప్పుడు మీరు కూడా మీ చేతైంది ఏదో అక్కడ ఆడుకుంటూ పాడుతూ ఆ పనులు కూడా చేస్తూ ఉండేవారు. మరి అమ్మ సన్నిధిలో మీ కుటుంబంలో జరిగిన శుభ అశుభ కార్యాలు ఏమైనా ఉంటే ఏ కార్యాలు జరిగినాయి, ఏ సందర్భంలో జరిగినాయి వివరిస్తారా? ఈ లోపల మా అమ్మగారు లేరండి. మా నాన్నగారు మమ్మల్ని దగ్గర తీసి పెంచుతుండేవాళ్ళు. మా నాయనమ్మ దగ్గర చదువుకుంటేవాళ్ళు. మా నాన్న అయితే పూర్తిగా జిళ్ళెముడిలోనే ఉంటూ ఉండేవాళ్ళు. మా నాన్నగారు ఉంటుండేప్పటికి మధ్య మధ్యలో జిళ్ళెముడి వస్తూ పోతుండేవాళ్ళం మేము. అమ్మగారిని చూసాం కానీ ప్రత్యేకంగా ఆ వయసులో మాకు అమ్మ దేవుడు అన్న అందరూ అనుకుంటుండే తప్పితే మాకుగా ప్రత్యేకంగా నాకుగా ఏమో అనిపించేది కదా. అమ్మగారు లేరు అంటే మీ అమ్మగారు మీకు దూరం అయినారు, మాకు దూరం అయినారు. దూరం అయిన తర్వాత అమ్మే మమ్మల్ని అమ్మగా చూసింది. ప్రతి విషయానికి అమ్మ దగ్గరే మేము అమ్మ దీంతోనే అమ్మ ఎట్లా చెబితే అట్లా వింటూ ఉండేవాళ్ళం. చిన్నప్పుడు ఏం చెప్పేవారు అమ్మ మీకు? చదువుల విషయం కానీ మా ఇంట్లో పెళ్ళిళ్ళ విషయాలు కానీ మా ఇంటి విషయాలు ప్రతిదీ మా నాన్నగారు చెబితే మా నాన్నగారు ఆ ప్రకారమే చేస్తుండేవాళ్ళు. అమ్మ చెప్పిన ప్రకారం చేస్తుండేవాళ్ళు. ఎట్లయితే అట్లా అమ్మ జగజ్జనైన అమ్మ అందరికీ జన్మతో పాటు మీ కుటుంబ విషయాలు కూడా ఆవిడ పర్సనల్గా మా కుటుంబ విషయాలు కూడా ఆవిడే చూస్తుండేది అన్ని రకాలుగా ఉండేవారు. మీ నాన్నగారు ఆ రకంగా నిర్వర్తిస్తుండేవాళ్ళు. మీ వివాహం అవి శుభకార్యాలు అవన్నీ కూడా ఎక్కడ జరిగినాయి? నాది నా పెళ్ళి 1970 ఆగస్టు 13న జరిగిందండి. మా చుట్టాలకే మా నాన్నగారి వైపు చుట్టాలకే ఇచ్చి చేశారు నన్ను. అమ్మే స్వయంగా దగ్గరుండి పెళ్లి చేయించారండి. మీ నాన్నగారు ఎప్పటిదాకా ఉన్నారు? ఏ సంవత్సరం దాకా ఉన్నారు? మా నాన్న 1974 ఆగస్టు 11 దాకా ఉన్నారండి. 11న పోయినారు మా నాన్నగారు. పోయినారు. మీ కుటుంబంలో జరిగిన శుభకార్యాల్లో మీకు మీ వివాహం జరిగిందన్నారు. ఇంకేం జరిగినాయి శుభకార్యాలు మీకు సంబంధించినవి? నాకు 2 ఆడపిల్లలు పుట్టారండి. మా నాన్నగారు ఉండగా 2 ఆడపిల్లలు. రెండో అమ్మాయికి అమ్మే హైమావతి అని నామకరణం చేశారు. ఆ తర్వాత నా రెండో కుమార్తె పుట్టిన తర్వాత 3 నెలలకే మా నాన్నగారు పోయినారు. పెద్ద తమ్ముడు ప్రసాద్. అప్పుడు నన్ను వాళ్ళు చిన్నపిల్లలు కదా అమ్మ, కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఉండు, నాన్న పోయినారు కదా వాళ్ళ దగ్గర ఉండమని నన్ను 2 ఆడపిల్లలు నాకున్నారు. వాళ్ళని తీసుకుని జిల్లెముడిలోనే ఏడాది 1.5 పాటు అక్కడే ఉన్నా. అమ్మ నామం చేస్తుండేవాళ్ళం. అప్పుడు అఖండ నామం ఉండేదండి. నామం చేస్తుండేవాళ్ళము. పొద్దుపూట సుప్రభాతం, సాయంత్రపూట సంధ్యావందనం తప్పకుండా చేస్తుండేవాళ్ళం. కంపల్సరీగా చేస్తుండేవాళ్ళం. ఓహో, అట్లా చేస్తూ ఉండేవారు అమ్మ సేవా కార్యక్రమాలు. తర్వాత ఇంకా మీ కుటుంబంలో జరిగిన ఇప్పుడు అశుభ కార్యాలు అంటే మీ నాన్నగారు ఏదో 1974లో చనిపోయినారన్నారు. ఇప్పుడు ఆయన కూడా అక్కడే పోయినారు కదా. పోయినప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా అక్కడే నిర్వహించబడ్డాయి. మా నాన్నగారు పోయినప్పుడు ఆయన మహర్షి, ఆయనకి ప్రత్యేకంగా కర్మకాండ ఏమీ చేయక్కర్లేదు. నామం సప్తాహం పెట్టించారండి. తర్వాత గుళ్ళో మా తమ్ముళ్ళిద్దరి చేత గుళ్ళో 2 గుళ్ళో హైమాలయంలో అభిషేకాలు చేయించారు 11 రోజులు. తర్వాత 12-13 రోజుల్లో వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టించారు. అట్లా ఆయన అట్లా ధన్యజీవి అయినాడండి. అంటే ఆయనకి ప్రత్యేకించి కర్మకాండలు ఇవి కూడా అమ్మ చేయించలేదు. అమ్మ చేయించట్లేదంటే అమ్మ ఆయన ఆ రకంగా చేస్తే బాగుంటుందని సూచన మేరకు మీ తమ్ముళ్ళ వాళ్ళు చేయలేదు. మా చెల్లెలి పెళ్లి 77లో మా అమ్మే చేశారు. అది శుభకార్యం. మా భర్త గారు ఇక్కడ ప్రైవేట్ దాంట్లో చేస్తుండేవాళ్ళండి. ఈ మధ్యనే 2005 సంవత్సరంలో సడన్గా ఒంట బాగుండక ఆయన వెళ్ళిపోయినారు. ఆయన శరీరం చాలించేశారు. ఆయన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్లో చేసి ఆయన 7 సంవత్సరాలు మాత్రం జిల్లెముడిలో పెట్టుకున్నామండి. ఆయన సంవత్సరికాలు జిల్లెముడిలో పెట్టుకున్నారు. పెట్టుకోవడానికి కారణం ఏంటి? నాకు అమ్మ పూర్తిగా దేవుడని నమ్మకం మీద మేము అక్కడే చేసుకుందాం అనుకుని అక్కడే పెట్టించేసానండి. తర్వాత నాకు 1999లో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి. నాకు దాదాపు పూర్తిగా పోతామని డాక్టర్లు అందరూ చెప్పేశారండి. అంటే ఫైనల్ స్టేజ్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. అయిపోయింది నీ పని, పోతామని చెప్పేశారండి. చెప్పేస్తే నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేసుకోమని అమ్మ మీద భారం వేసి ఆపరేషన్ చేయించేసుకున్నానండి. లాస్ట్ స్టేజ్ పూర్తిగా పోతామని చెప్పేశారు. అయిపోయింది, చెప్పలేము, బతికుంటే నీ అదృష్టం, నీ పిల్లల అదృష్టం అని చెప్పారండి. నా అదృష్టం కాదు, అమ్మే బతికిస్తున్న నమ్మకంతో నేను చేయించుకున్నానండి. అంటే మీకు అమ్మ మీద విశ్వాసం అంతగా ఉంది. ఆపరేషన్ చేయించుకునేంత ఆర్థిక స్తోమత మాకు బాగా స్తోమత సరిగా లేదండి. మా బాబు ద్వారా ప్రైవేట్
ప్రైవేట్ కంపెనీలో బాబు చేస్తుంటే ఆ బాబు ద్వారా అది కూడా చేయించుకున్నానండి. ఓహో. అది మా ఇద్దరు అమ్మాయిల తర్వాత బాబు అండి మాకు. ఆ బాబు ప్రైవేట్ కంపెనీలు చేస్తుంటే ఈఎస్ఐ హాస్పిటల్లో వాళ్ళు అప్పటికప్పుడు దత్తనే జిల్లెముల దత్తనే దత్తనే ఉన్నాడు, తెలుసు కదండి అందరికీ. ఆయన ఒకసారి నన్ను మా ఇంటికి వచ్చాడండి, ఎప్పుడైనా వస్తుండేవాడు, ఆ ట్రిప్లో వచ్చాడండి. నా పరిస్థితి చూసి అమ్మో ఏంట్రమ్మా ఇట్ అయిపోయినావు, అసలు ఇదేంటి, అసలు ఇట్లా కాదు, మాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు అని చెప్పి విజయ్ గోపాల్ని ఒక వాళ్ళ చుట్టాలు ఆయన వాళ్ళ అన్నయ్య బావమరిది ఆయన ఉంటే ఒక ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడండి. ఆయన చూసి ఇదేంటి ఈ టైంలో ఇట్లా తీసుకురావటం, ఇట్లా అయిపోయిందంటే మా వారిని మమ్మల్ని అందరినీ బాగా మా వారిని అయితే బాగా అరిచారండి, ఇప్పుడు తీసుకురావటం మీరు ఈ టైంలో తీసుకురావటం అని. అప్పుడు దత్తన ఇచ్చిన తర్వాత ఏదైనా చేయాలి, నీకు కాదు ఇట్లా కాదు, ఎట్టయినా సరే నీకు రోగం ఏమవుతుంది, అమ్మ నేను ఎట్టని కాపాడుతుందని అన్నయ్య చెప్పాడండి దత్తన్నయ్య. చెప్పిన తర్వాత మా బాబు ద్వారా విజయ్ గోపాల్ గారిని పట్టుకుని ఈఎస్ఐ కార్డు అప్పటికప్పుడు మా బాబు ఉద్యోగంలో ఇచ్చారు. ఇప్పటికీ 3-4 నెలలు అండి. ప్రైవేట్ ఉద్యోగం పర్మనెంట్ కాదు. ఆ పాట వాడి ద్వారా అప్పటికప్పుడు విజయ్ గోపాల్ గారి ద్వారా ఈఎస్ఐ కార్డు ఒకటి పుట్టించారండి. అదే అమ్మదయ్యని నేను అనుకుంటున్నా. అంతే కదా, దాదాపుగా వదిలేసినట్లే. ఇక ఆ తర్వాత ఆ కార్డు వచ్చేసిందండి, వెంబడే 2-3 రోజులకు కార్డు వచ్చేసిందండి. ఆయన ద్వారానే వచ్చేసింది. విజయ్ గోపాల్ గారు చేశారు అమ్మలో, ఆయనకు జ్వరబడి ఆయన చేత చేయించిందండి అమ్మ. మనవ దత్తాత్రేయ శర్మ గారు మీ ఇంటి రావటమే అమ్మ అనుగ్రహం. అమ్మ మీదే భారం వేసి చేయించుకున్నానండి. అంత క్రితం 2 నెల రోజుల క్రితం మా తమ్ముడి ఇంటికి పాపక్కయ్య వస్తే నన్ను పిలిపించి పాపక్కయ్యకి చూపించాడండి. మా తమ్ముడు చూపించాడు. అక్కయ్య కూడా అయిపోయింది, దాదాపు లాస్ట్ స్టేజ్ అని అక్కయ్య కూడా చెప్పేశారండి. చెప్పేసిన తర్వాత ఏ విధంగా చేయాలి, ఎట్లా చేసినా కొన్ని వేలతో పని వేలు చేసే ఓపిక మా దగ్గర లేదండి. లక్షల్లో పని అది మా దగ్గర అంత స్తోమత లేదండి. అప్పుడు మనసు ఆర్థికమైన పరిస్థితి లేకపోవటం మూలంగానే మీ భర్త కానివ్వండి మీరు కానివ్వండి ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నారు. దానికి దిక్సూచిగా అమ్మ అనుగ్రహంతో దత్తాత్రేయ స్వామి గారి ద్వారా ఒక ఆలోచన రావటం, అది ఆ రకంగా అందుకుని అమ్మ అనుగ్రహం అట్లా ఏర్పడటం జరిగింది. వెంబటే డాక్టర్ గారు అడ్మిట్ చేసుకున్నారండి. దసరాలకి నవరాత్రుల్లోనే అడ్మిట్ చేసేసారండి. వెంబడేను ఈఎస్ఐ హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. మత్తు మంది ఇచ్చే డాక్టర్ అండి ఆయన పేరు, ఆయన రాజగోపాల్ గారు. దాంట్లో మత్తు మంది ఇచ్చే డాక్టర్ అండి. వెంబడే అదే రోజు అనుకోకుండా అప్పటికప్పుడు అడ్మిట్ చేయించి అదే రోజు ఆపరేషన్ చేసేసారు. తర్వాత ట్రీట్మెంట్ నాతో వచ్చిన వాళ్ళు కూడా 3-4 వాళ్ళు వెళ్ళిపోయినారండి. వాళ్ళది జీవితం సాధించేశారండి. మరి అమ్మ మాత్రం నన్ను చూసి, మీ మానసిక స్థితి అప్పుడు ఎట్లా ఉంది? అమ్మ అంతా నువ్వే, నీ ఇష్టం ఏదైనా చేసుకో అంటే అమ్మ మీద భారం వేశారు, పూర్తిగా అమ్మ మీదనే వేశానండి. అసలు నాదంటూ ఏం లేదు, అంతే, అంతా నువ్వే, నీ ఇష్టం. ఆ కారణం చేతనే అమ్మ అనుగ్రహంతో మీ మనస్సులో మీ కోరికను అమ్మ మిమ్మల్ని అట్లా బతికించి కాపాడింది. అట్లా ఇప్పుడు మీకు సుమారుగా ఆపరేషన్ ఎన్నాళ్ళు ఏంటుంది? దాదాపు 12-13 ఏళ్ళు అయిపోయిందండి ఆపరేషన్. అమ్మ అనుగ్రహంతో మీరు ఇప్పటిదాకా ఆరోగ్యకరంగా పిల్లలతో వాటితో అమ్మ సుఖశాంతులతో ఉంటారనేది పూర్తిగా అమ్మ అనుగ్రహం అని మీ విశ్వాసం? అవును, నా విశ్వాసం. ఈ లోపల మా వారు నేను పోతాను అనుకుని జిల్లెములో నాకు ఇష్టం కాబట్టి జిల్లెములో నా కార్యక్రమాలను నిర్వహిద్దామని ఆయన మనసులో అనుకున్నారండి. అంటే మీరు చనిపోతాం ఖాయమని. మీరు చనిపోతే మీరు జిల్లెముడ అమ్మ భక్తురాలు కాబట్టి అక్కడ మీకు సంవత్సరికాలు లేదా అదే కార్యక్రమాలన్నీ అక్కడ చేద్దామని ఆయన నిర్ణయించుకున్నారు. ఓహో. నేను బతికిపోయినాను, ఆయన పోయినారు. 2005లో ఆయన సడన్గా ఒంటో బాగుండక ఆయన వెళ్ళిపోయినారండి. నిర్ణయం అనేది అమ్మ అనుగ్రహం. అమ్మకు ఒక మాట చెప్పారండి, ఆరోగ్యం మనిషిని బతికించదు, అనారోగ్యం చంపదు అని. అంటే భగవంతుడి నిర్ణయం ప్రకారంగా ఏదైనా జరుగుతుంది తప్పితే కానీ చనిపోవటానికి ఆరోగ్యము అనారోగ్యము కారణము కాదనేది అమ్మ చెప్పిన మాట. అమ్మ మీ చేత ప్రత్యేకించి ఎప్పుడన్నా లౌకికంగా అంటే ఏదైనా ఈ పని చేయమ్మా అని చెప్పి చేయటం కానీ లేదా ఆధ్యాత్మికంగా ఏదో చేసుకో అని చెప్పటం కానీ ఎప్పుడన్నా జరిగితే అదేమిటి? 1968లో ఎస్ఎల్సి పరీక్షలు రాసిన ప్రతి సెలవులకి మేము జిల్లెముడి వస్తుండేవాళ్ళం అని చెప్పా కదండి. ఆ సెలవులప్పుడు మే జూన్లలో మా నాన్నగారు జిల్లెముడిలో మాతృశ్రీ ప్రింటర్స్ అని బాపట్లో పెట్టారండి. మీ నాన్నగారు పెట్టారా లేదా అమ్మ పెట్టించింది? బాపట్లో ప్రెస్ పెట్టించింది అమ్మ మాతృశ్రీ మాసపత్రిక పెట్టిస్తే దానికి మా నాన్నగారు అచ్యుతన్ రామకృష్ణ శర్మ గారు, నేను, కుమారి, బాల అంటే ఇప్పుడు భరద్వాజ్ ఎకరాల భరద్వాజ్ గారు భార్య గారు, వాళ్ళ అక్కయ్య గారు బాల, మా తమ్ముడు రావుడు ప్రసాద్, మట్లపూడి నుంచి
మల్లికార్జునరావు. హరి మల్లికార్జునరావు అని ఒక కుర్రాడు. ఆ కుర్రాడు మేమిట 7-8 మంది దాకా అక్కడే వండు దాదాపు 7.5-2 ఏళ్ళు ఉన్నామండి. అట్లా కలిసి అందరం వండుకు తింటూ అమ్మ పని చేసుకుంటూ, కొంతమంది వర్కర్స్తో పాటు మేము కూడా చేసుకుంటూ ఆ కంపోజింగు, మామూలుగా మిషన్ అయితే ప్రింటింగ్లు, ప్రూఫ్లు చూడాలి, అవన్నీ మేమందరం కలిసి చేసామండి. ఆ తర్వాత ఆ జిల్లెమ్మలో మా నాన్నగారు పోయినప్పుడు అమ్మ నన్ను ఎక్కువగా నామం చేస్తూ ఉండమని అంటూ ఉండేది. అంటే అప్పుడు అమ్మ చెబితే మీరు బాపట్ల ఉండే ఆ కార్యక్రమాలను నేర్చుకుని నిర్వహించారు అంతే కదా. 70 నుంచి మళ్ళీ మీ నాన్నగారు జిల్లెమ్మడి వచ్చేసారు మా నాన్నగారు. ఇక ఆ తర్వాత మా నాన్నగారు నామం దగ్గర ఎక్కువ ఉంటుండేవాళ్ళు, ఆధ్యాత్మికంలోనే ఎక్కువ ఉండేవాళ్ళు మా నాన్నగారు. నా పెళ్ళైన తర్వాత మా తమ్ముడు కూడా జిల్లెమ్మడి వచ్చేసారండి. అవును, మీ నాన్నగారు జిల్లెమ్మడిలో ఏం చేస్తుండేవారు? అక్కడ నామం చేస్తుండేవాళ్ళు, అన్ని రకాల పనులు చేస్తుండేవాళ్ళు అండి. ప్రతి పని ఇది అదని కాదు, ప్రతి పని చేస్తుండేవాళ్ళు అండి. ఎక్కువ నామం దగ్గర ఉంటుండేవాళ్ళు. ఓహో, అమ్మ అంటే ఇష్టం కాబట్టి అమ్మ నామమే చేసుకుంటూ ఉంటూ ఉండేవాళ్ళు. అక్కడ నామంలో పాల్గొంటుండేవారు. తర్వాత మీరు హైదరాబాద్ వచ్చి ఉన్నారు. చాలా ఇంకా మీరు మీకు గుర్తున్న సంఘటనలు ఏదన్నా మీ చిన్నప్పుడు కానీ ఇవి కానీ అమ్మ దగ్గర? మా బాగా చిన్నప్పుడు 1960 ఆ ప్రాంతాల్లో అమ్మ పూరింట్లో ఉన్నప్పుడు నా చేత మా తమ్ముడు లక్ష్మణ్ గారి చేత అమ్మ ఎక్కువగా పాటలు పాడిస్తుండేవాళ్ళండి. పాటలు పాడిస్తుండేవాళ్ళు. అమ్మ పాటలే ఎక్కువ పాడి, మీరు పాడండి చక్కగా మీ గొంతులు ఉన్నాయని చెప్పి మా ఇద్దరి చేత పాడిస్తుండేవాళ్ళండి. నామం కూడా ఎక్కువ మా చేత మా అమ్మ మంచం మీద కూర్చుండేవాళ్ళండి. సాయంత్రం పూటన ఆ పూరింట్లోను ఆ మంచం దగ్గర మమ్మల్ని ఇద్దరిని చెరువుపాక కూర్చోబెట్టుకుని తలకాయ మీ చేతులు పెట్టి ఇద్దరి చేత నామాలు పాటలు పాడిస్తుండేవాళ్ళండి. ఓహో, బాగా పాడేవాళ్ళం. ఇంకా అక్కడ జరిగిన అనుభూతులు ఏదైనా అమ్మను గురించి గుర్తొచ్చుకున్నవి మీ కుటుంబంలో మిమ్మల్ని పట్టించుకుని చేసిన సంఘటనలు ఏమిటి? ఏమేమి చేయించింది అమ్మ? మా నాన్నగారు పోయిన తర్వాత మా కుటుంబాన్ని పూర్తిగా అమ్మాయి బాధ్యత తీసుకున్నారండి. మా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు కానీ మా తమ్ముళ్ళ పెళ్లిళ్ళు కానీ అన్ని అమ్మే చూశారండి. అమ్మే చూశారు అన్ని. మా ఇంట్లో ఏది జరిగినా అన్ని అమ్మ వల్లే. ఓ, అంటే అమ్మ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ నాన్నగారు మాకు అనిపిస్తుంది మమ్మల్ని ఎక్కువగా చూసినట్టు మాకు ఎవరికి వాళ్ళకి అనిపిస్తుంది కాబట్టి మాకు కూడా అట్లాగే అనిపించింది. మమ్మల్ని మీకు అనిపించడం అంటే చాలా సంతోషంగా ఉంది. అమ్మ దగ్గర మీకు అసంతృప్తి కలిగించే సందర్భాలు ఏమి కనపడలేదా? మేము కొన్ని కుటుంబాలు అక్కడ ఉన్నామండి. ఉన్నప్పుడు అందరికీ ప్రతి సంవత్సరం బట్టలు పెడుతుండేదండి. ప్రతి సంవత్సరం అందరికీ పెడుతుండేది. ఉన్న వాళ్ళకి మీకు కావాల్సిన బట్టలన్నీ అమ్మే పెడుతుండేది. ఆ పెట్టిన బట్టలో ఒక్కొక్కసారి అమ్మ వాళ్ళకి ఎక్కువ పెట్టింది, మాకు తక్కువ పెట్టింది ఏంటి అని ఫీలింగ్ ముందు అనిపించినా, ఎక్కువ తక్కువ పెట్టమంటే చీర కాస్త ఖరీదైంది లేదా తక్కువ చీప్ అయింది పెట్టింది అనిపించినా, తర్వాత అమ్మ చూసే విధానంతో అది కూడా తేడా అనిపించేది కదండి. అమ్మ ప్రేమే కావాలి మనకి. అమ్మ చూడటం అంటే అమ్మ మీ జీవితాలని ఉన్న స్థాయి నుంచి ప్రస్తుతం ఆవిడ ఎట్లా ఒక మెట్టు తర్వాత మెట్లు తీసుకొచ్చిన విధానం అనేది ఇప్పుడు వెనక నెమరేసుకుంటే అమ్మ ప్రేమకు అదే పరాకాష్ట కాదు. ఇంకా మీరు అమ్మ గర్భవాసాన జన్మించిన హైమక్కని ఎప్పుడన్నా చూసారా? మేము చిన్నప్పుడే జిల్లెమ్మడి వెళ్ళామన్నాం కదండి. హైమక్క అయితే బాగా పరిచయం ఉందండి మాకు. అంటే ఎట్లా ఎప్పుడన్నా మీతో మాతో మామూలుగా మా కుటుంబ విషయాల గురించి మా అమ్మగారు చిన్నప్పుడే పోయినారు. మా గురించి అడగటం, అమ్మ తిన్నారా అని అడగటం, అమ్మ ఎట్లా అడుగుతుందో హైమక్క కూడా అట్లాగే అడుగుతుండేది. ఆవిడలో ఆ రోజుల్లో అప్పుడు మీకు చిన్నపిల్లలు కాబట్టి పెద్దగా లేకపోయినా తర్వాత ఆలోచిస్తే మీకు ఏదైనా నెమరు వేసుకుంటే ఏమన్నా ప్రత్యేకమైన లక్షణాలు ఏమన్నా మీకు ఏమన్నా గమనించారా ఆవిడలో? అప్పుడు మాకు అంత తెలియదండి. తెలియని వయసు కాబట్టి అంత కనుక్కోలేకపోయినామండి. తర్వాత నాకు 68లో జ్వరం వచ్చిందండి. నాకు 1968లో జ్వరం వచ్చింది. అంటే మీరు ఏం చదువుకున్నారు? ఎస్ఎల్సి చదివి జిల్లెమ్మూలో సెలవుల కోసం వస్తుండేవాడని చెప్పే కదండి. ఎస్ఎల్సి చదవటం పాస్ అయినారా? ఎస్ఎల్సి పాస్ అయినాం. ఆ వచ్చినప్పుడు జిల్లెమ్మూలో వంటింట్లో తల ఒకళ్ళు ఒక్కొక్క రోజు ఉండేవాళ్ళండి. అప్పుడు అక్కడ ఉండేవాళ్ళంలో అంటే వంటింట్లో వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడానికి రాత్రి 24 గంటలు అక్కడే ఉంటుండేవాళ్ళం అండి. ఉంటే నాకు సడన్ గా జ్వరం వచ్చింది. భాగ్యమ్మ గారు, శాస్త్రి గారు అక్కడ ఉండేవాళ్ళు, వంట చేస్తుండేవాళ్ళు అండి. వాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో అప్పుడు వంట చేస్తుండేవాళ్ళు, అక్కడే ఉంది. వాళ్ళు అక్కడే వంట చేస్తూ నిర్వహిస్తుండేవాళ్ళు అన్నపూర్ణాలు. వాళ్ళ కింద మేమందరం వడ్డం చేస్తూ వాళ్ళు ఏజ్ పని చేస్తే అది చేస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళకి అసిస్టెంట్ గా ఉండి వచ్చిన వాళ్ళందరికీ ఎప్పుడు వస్తే అప్పుడు అన్నాలు పెట్టడం, ఏది చేస్తే అది చేస్తూ ఉండేవాళ్ళం. ఆ అంట్లు కూడా మేమే ఉంటుండేవాళ్ళం అండి. అన్నపూర్ణాలలో అంట్లు కూడా మేమే తోమేవాళ్ళం. రాత్రి 12 కానీ 1 గంట కానీ అక్కడ తోమి కానీ బయటకు వచ్చేవాళ్ళం అండి. అప్పుడు నాకు జ్వరం వచ్చిందండి. జ్వరం వస్తే అప్పుడు హైమక్క పోయిన కొత్తలు.
ఆ పూట నాకు విపరీతం జ్వరం వచ్చి నేను ఒడి దగ్గర పడుకుంటే భాగ్యమ్మ గారే మందులు అవి వేస్తుండేవాళ్ళండి. ఆవిడే ఏదో మందు ఆవిడే మందులు దిగొచ్చి వేస్తుండేవాళ్ళు. అప్పటికి ఇంకా వస్తువులు అవి ఏం లేవండి జిల్లెములో. ఏదో ఇంగ్లీష్ మందులు ఏవాడు తోచిన మందులు వేసిందండి. వేస్తే నేను హైమక్కయ్య వచ్చి నా తలకాయ మీద చేయి పెట్టి ఆమె స్వయంగా కనపడ్డట్టుగా ఆ కళలో కనపడితే మరోజు పొద్దుపూట నీకు జ్వరం తగ్గిపోయింది, హైమక్కయ్య వచ్చి నీకు తగ్గించిందని నాకు చెప్పిందండి. నాన్నగారిని ఎప్పుడన్నా మీరు చూసారా? ఈ ద్వారా తెలుసుకుందా? నాన్నగారు కూడా ప్రతి తడవ మమ్మల్ని భోజనం చేశారా అమ్మ. మా వారికి సరైన ఉద్యోగం లేకపోయిందండి, బాధపడుతుండేవాళ్ళండి. మామూలుగా వెళ్ళినప్పుడు మామూలుగా తన తండ్రి కూతురుని అడిగినట్టుగా అంటుండేవాళ్ళు. ఆయన ఓదార్స్తుంటే నాకు ఏడుపు వచ్చేదండి. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కనుక అమ్మా నువ్వు ఇట్లా కష్టపడుతున్నావమ్మా నాది చెప్పంటే ఏ రకంగా పెద్దవాళ్ళ దగ్గర మన మనసులో భావాలు వ్యక్తం అవుతాయో అట్లాగా మీకు కూడా ఆయన దగ్గర దుఃఖం వచ్చింది ఆ మాట అనగానే. అమ్మలో మీకు చాలా సాన్నిహిత్యంగా చూస్తుంటారు. అమ్మ ఎప్పుడన్నా మీరు దుఃఖించడం చూసారా? ఆ హైమక్కయ్య పోయిన కొత్తల్లో నేను అమ్మ రూమ్లో పనిచేస్తూ ఉండేదానండి. అంటే అమ్మ సేవ చేసుకుంటూ ఉండేదానండి అక్కడ. ఆ టైంలో అమ్మ హైమక్కని గురించి బాధపడుతూ ఉండేవాళ్ళండి. నేను స్వయంగా కళ్ళతో చూశాను, కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకోవడం చూశానండి. ఓహో, అమ్మ ఎప్పుడన్నా కోపించుకోవటాన్ని మీరు చూసారా? ఒకసారి మా తమ్ముడు ఏదో తప్పు చేస్తే వాడి మీద అరవటం ఒకసారి చూశానండి. తమ్ముడు అంటే మా లక్ష్మీనారాయణ, రెండో తమ్ముడు లక్ష్మీనారాయణ, వాడి మీద కొద్దిగా కోపించుకోవటం. అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏ రకంగా బిడ్డలు తప్పు చేస్తే సరిదిద్దడం కోసంగా చేస్తారో అట్లా అమ్మ మీ తమ్ముడిని మందలించడం చూశారు. మీకు ఏ రకంగా అమ్మ అంటే ఇష్టం? అమ్మ కన్న తల్లిలాగానే ఇష్టం అండి నాకు. కన్న తల్లి అంటే అమ్మ దైవంగా మీకు అనుభూతులు లేవా? దైవంగా ఉన్నా కూడా అమ్మగానే నాకు ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది. అమ్మను అమ్మగా చూసుకోవటమే ఇష్టం. దైవంగా అనుభూతులు ఉన్నా కూడా తల్లి లేదు కాబట్టి అమ్మగా ఉంటుండటమే మీకు ఇష్టం. ఆ జిల్లెలమూడి అమ్మ ప్రభావం మీ జీవితం మీద ఎంతవరకు ఉందని మీరు భావిస్తారు? జీవితం మొత్తం జిల్లెలమూడి అమ్మ ప్రభావం అండి. మా జీవితాలు మొత్తం, మా కుటుంబంలో అందరిది, నాకు కూడా ప్రత్యేకంగా నాకు కూడా ఏది జరిగినా అమ్మ నుంచే జరిగిందని నేను అనుకుంటానండి. అంటే మీరు మీ ఇంట్లో మంచి ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇప్పుడు అమ్మని దైవంగా తల్లిగా ముందు అమ్మనే తలుచుకుని తర్వాత మిగిలిన పని చేసుకుంటారు. మీరు ఇప్పటికి కూడా అమ్మ యొక్క కార్యక్రమాలు ఏదన్నా మీ ఇంట్లో మీరు పొద్దున్నే లేచి ఏదన్నా ప్రార్థన వాటిల్లో ఏం చేస్తారు? ఏమైనా చేస్తారా? అమ్మ పొద్దుపూట అమ్మ సుప్రభాతం చదువుకుంటుంటా అండి. రోజు చదువుతా అండి. అమ్మ ఈ మధ్య మొన్న భాస్కర్ అన్నయ్య నాకు ఒక బుక్ ఇచ్చారండి. జిల్లెముడి వెళ్తేను యార్లగడ్డ భాస్కర్ అన్నయ్య నాకు ఒక బుక్ గుళ్ళో కూర్చుని ఉంటే అమ్మ ఇది చదువు అని చెప్పి అమ్మ సహస్రనామం పుస్తకం ఇచ్చారండి. పన్నాల రాధాకృష్ణ శర్మ గారు రాసింది. అది రోజు చదువుతుంటే ఈ మధ్య నాకు కొద్దిగా మనశ్శాంతి కాస్త ఎక్కువగా ఉందండి. దేని గురించి టెన్షన్ పడకుండా ఏడాది నుంచి తప్పకుండా రోజు దాన్ని కూడా చదువుతున్నానండి. అరగంట సేపు ఆ ఉద్రేకం, ఆ కోపం కాస్త అది లేకుండా కాస్త మానసిక శాంతి తగ్గి శాంతితో ఉన్నా. నమస్కారం అండి రమాకుమారి గారు. నమస్కారం అండి. మీ యొక్క అనుభవాలు మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు. మీపై మాపై సృష్టి అందరిపై అమ్మ అనుగ్రహం సదా ప్రసరించాలని అమ్మను ప్రార్థిస్తూ నమస్తే. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెలమూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెలమూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెలమూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెలమూడి, లెండి లెండి నిద్రను వీడి.